అంకుల్ గులాబీ బుకే ఉందా? ఉంది, పైకి వెళ్ళమ్మా. థ్యాంక్స్ అంకుల్. వావ్, చాలా బాగుంది. ఏం పాపా, బొక్కే నచ్చిందా? ఇదెంత అవుతుంది? 250 పాపా. సార్, బొకే ఉందా? పైన ఉంది, వెళ్ళండి. ధన్యవాద్. ఏ బొక్కే కావాలి సార్? ఒక స్పెషల్ బొకే కావాలి. ఎందుకంటే ఇవాళ మా అమ్మ పుట్టినరోజు. ఖర్చు ఎంత అయినా పర్లేదు. చూడండి సార్, సూపర్ అయిన బొక్కే. బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఈ బొకే తీసుకుంటాం. హాయ్ పాపా, ఎందుకు ఏడుస్తున్నావు? మరేమో నా అడిగింది ఇస్తారా? అయ్యో పాపా, ఎందుకు అలా అంటున్నావు? అదేం కావాలో అడగకూడదు? లేదనకూడదు. అడుగు పాపా, నీకు లేదంటానా? నాకు 200 రూపాయలు కావాలి. 200 రూపాయలా? ఎందుకు పాపా? ఎందుకని అడగొద్దండి. నాకు 200 రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేశారు. మాట తప్పకూడదు. నాకు 200 రూపాయలు కావాల్సిందే. ఇవ్వండి. ఓకే పాపా, ఇదిగో తీసుకో. మీ చాలా మంచైనా. ఎందుకని ఇంత ఫాస్ట్గా వెళ్తా ఉంది? ఎక్కడికి వెళ్తా ఉంది చూడాలిగా. అంకుల్, ఆ గులాబీ బుక్కే ఇయ్యండి. ఇదిగో. థ్యాంక్స్ అంకుల్. ముందున్న అమ్మకి బొక్కే పంపించి తర్వాత ఈ పాప ఎక్కడ వెళ్తుందో చూస్తాను. ఒక పని చేయండి, ఇది మా అమ్మ అడ్రస్సు, శకుంతలాదేవి, రూమ్ నంబర్ 19, వానప్రస్థాశ్రమ. తొందరగా మా అమ్మగారికి తెల్పించండి. తప్పకుండా పంపిస్తాను సార్. థ్యాంక్ యూ. ధన్యవాదం. ఇక్కడికి ఎందుకు వెళ్తా ఉంది చూడాలి. అమ్మా, మీ ఆశలేమో సాధించారు. మరి నా ఆశలు సాధించడానికి, నన్ను చూసుకోవడానికి నువ్వు లేవు, నాన్న లేరు. నేను అనాథనైపోయాను. నన్ను ఎవరు చూసుకుంటారు? నాకు ఎవరు ధైర్యం ఇస్తారు?
నేను అనాథనైపోయాను. లేని తల్లి బర్త్డేకి వీళ్ళకి ఇష్టమైన పువ్వు కోసం డబ్బు లేకపోతే కూడా నా దగ్గర తీసుకొని గులాబీ బొకే తెచ్చి మీ తల్లి సమాధి పైన పెట్టావు. గ్రేట్ పాపా, గ్రేట్. మీ ముందర నేను చాలా చిన్నవాణ్ణి. చూడు మనోహర్, చూడు. ఆ పాప లేని తల్లితవ ఎంత ప్రేమ చూపిస్తుందో. తల్లి మీది ప్రేమ కోసం నీ దగ్గరి డబ్బులు తీసుకొని గులాబీ బొకే తెచ్చింది. ఆ తల్లి ఆశలు నెరవేర్చింది. నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా బాగా సంపాదించి ఉండొచ్చు. డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం ఇదంతా శాశ్వతం కాదు. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కాని తల్లి ప్రేమ మళ్ళీ దొరుకుతుందా? మీ తల్లికి సేవ చేయము ఒకటే, ముక్కోటి దేవతాలకి సేవ చెయ్యము ఒకటే. వెళ్ళు మనోహర్, లేట్ చెయ్యొద్దు. తల్లిని తీసుకొనిరా. మానవత్వం పెంచుకో. వెళ్ళు. ఏనైనా తల్లి సేవం చెయ్యి. నిజం, నా మనసు చెప్తుంది నిజం. ఈ డబ్బు, ఆస్తి వీడన్నిటికన్నా తాయి సేవ చేయడమే పెద్దది. ఇప్పుడే వెళ్తాను. నేనే బొకే తీసుకెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మనికి తీసుకువస్తాను. ఇంటికి తీసుకువస్తాను. ఏడవద్దు పాపా. మీ పేరేంటి? చందన. చందన. ఇంట్లో ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరు లేరా? మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. మా అమ్మ కరోనా వచ్చి చనిపోయారు. నాకెవరూ లేరు. అవునా? అయ్యో పాపం. మీలాంటి బంగారు బొమ్మకి జీవితం ఇంత క్రూరమైన ఆటాడింది విధి. రా, మా ఇంటికి తీసుకువెళ్తాను నిన్ను. ఇహపయ నేనే నీ తండ్రి లాంటివన్నీ. మా అమ్మగారే నీకు అమ్మ. నీకు ఏమి కష్టం లేకుండా నేను చూసుకుంటా. మా ఇంటికి వస్తావా? నీ ఇల్లు ఎక్కడుంది చూపెట్టు. వెళ్ళి లగేజ్ అంతా తీసుకుంటాం. ఈడే ఉంది. అవునా? పద వెళ్దాం. చూడండి, ఆ బొకే ఇందాకలు ఇచ్చింది నాకేవండి. నేనే స్వయంగా మా అమ్మకి ఇస్తాను. అవునా? ఒక నిమిషం. ఆ శకుంతలదేవి గారిదే బొకే ఇవ్వండి. మానవా, కలలు నువ్వు కనదు, ఫలించవు, నిజమవ్వవు. మానవా, కలలు నువ్వు కనదు, ఫలించవు, నిజమవ్వవు. కర్మ వెన్నంటే ఉంటూ నిన్ను వీడక మానదు. కన తల్లిని శిక్షించే స్వార్థమెప్పుడు గెలవదు. కలతే కాలగా మారినా గుండె మంత ఆరదు, ధనమోహం నిలవదు. గుండె మంత ఆరదు, ధనమోహం నిలవదు. కళ్ళళ్ళి నీళ్ళు. అమ్మా, నిన్ను ఒంటరిగా వదిలేసి పెద్ద తప్పు చేశానమ్మా. ముందు ఇలా జరగదు. నేను ఒంటరిగా వదిలేను. పదమ్మా, ఇంటికి వెళ్దాం. వద్దు వ్యామోహమిది, తల్లి శాపం తగలకుండా ఉండదు. విడది ఆని బంధమిది, వదులుకోలేక వెంటేగా ఉంటది. కని పెంచిన ప్రాణం నేతో ఆట ఆడదు. కర్మా ఫలం వీడేస్తుంటది. విధిరాట ఏదో ఆట ఆడిస్తది. విధిరాట ఏదో ఆట ఆడిస్తది. నువ్వనుకున్నట్టు ఏది జరగదు. నువ్వొకటి అనుకుంటే
కాలమొకటి చేస్తది, చేసిన కర్మలు వదలవు, మితిమీరిని నీ తెలివి మసక బారిపోతది, ఆఖరికి నీకేమీ దొరకదు, శూన్యమే నీకు తోడు ఉంటది, ఏక శూన్యమే నీకు జంట అంటది, లోకం శూన్యమై చేజారిపోతది, రక్తధారతో పెంచిన ప్రేమరాయిది, మనసు మమత కన్న విలువ ఏమి ఉంటది, నువ్వు నడిచిన మార్గమే మారినాయిది, చివరికేగ నిజం నువ్వు తెలుసుకున్నది. అంకుల్ అంకుల్ వీళ్ళే నాకు బొకే ఇప్పించింది. నమస్కారం సార్, నా పేరు మనోహర్, పెద్ద బిజినెస్ మ్యాన్ నేను. ఈ పాప నాకు అంత విషయం చెప్పింది. ఈ పాపను మన ఇంటికి తీసుకువెళ్ళి నా స్వంత కూతురులా పెంచుకుంటాను. మీరు తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే సార్, నేను చూసుకుంటాను. మేం ఎలా చూసుకున్నామో మీరు అలాగే చూసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. లక్ష్మి, తను పుస్తకాలు, బట్టలు అన్నీ తీసుకునిరా. అరే జానకి, ఏవండి, మీకు వీళ్ళు ఎవరు తెలుసా? తెలుసా అని అడుగుతున్నారు సిద్ధప్ప గారు. తను నా భార్య. మా అమ్మగారితో గొడవపడి వెళ్ళిపోయింది. ఇప్పుడు వరకు ఎక్కడ ఉందో నాకు తెలియదు. అన్ని చోట్ల వెదిగాను. తను ఇప్పుడు ఉందా? తని ఈ చందనం వాళ్ళ అమ్మ కరోనా వచ్చి 5 నెలల కిందట తను చనిపోయింది. అంటే చందన నా కూతురా? చందనానే నా కూతురు. కూతురు వదిలేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయావా జానకి? సమాధానం చేసుకోండి. ఇది అంతా విధి ఆట. ఎవరు ఏమి చేయలేరు. మీ కూతురు ఆయన దొరికింతక ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి తను బాగా జాగ్రత్తగా పెంచండి. అలాగే సిద్ధప్ప గారు. తనని బాగా చూసుకుంటాను. రామ్మా చందన. మనోహర్ గారు, మీ అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చింది. మీ అమ్మగారిని కాపాడడానికి అవ్వలేదు. షీస్ నో మోర్. అమ్మా, నేను బతుకుంటున్న వరకు నీ సేవ చేసి నువ్వు ఇచ్చిన నా జన్మ రుణం తీర్చుకున్నావని అనుకున్నానమ్మా. ఆఖరికి ఆ అవకాశం ఇవ్వకాని పోయావు కాదమ్మా. పెళ్ళ మాట విని అనాథాశ్రమాలు పెట్టేశాను. ఇప్పుడు తను లేదు, నువ్వు లేదన్నమ్మా. ఇప్పుడు ఎవరు నన్ను అమ్మాని పిల్లవనమ్మా? ఇది అంతా ఎలా అయింది వార్డన్? ఇది అంతా ఎలా అయింది? అమ్మగారు ప్రతిరోజు నార్మల్గా 6 గంటలకు లేచి వాకింగ్ చేసి, స్నానం చేసి, దేవుడికి పూజం చేసి ఏమో మంత్రాలు చెప్తా కూర్చున్నాడు. నేను బ్రేక్ఫాస్ట్ కు రమ్మని పిలవడానికి వచ్చాను. ఆ సమయానికి గుండు పట్టుకుని కిందకి పడున్నారు. గుండెలకు బాగా నొప్పి వస్తుందని పరుస్తా ఉన్నారు. అప్పుడు నాకేం చేయాలని అర్థమవులే. నా కొడుకులు చూడాలని ఆశపడతా ఉన్నారు. నేను తక్షణమే డాక్టర్ని పిలుచుకొచ్చా. డాక్టర్ చెక్ చేసినప్పుడు మీరు వచ్చారు. అమ్మా,
మీ బర్త్డేకి వేరే వాళ్ళ చేతుల ఎప్పుడు బొకే పంపించిన వాణ్ణి, కానీ ఈ సంవత్సరము నేనే బొకే తీసుకొని వచ్చామని వస్తే నువ్వే నన్ను వదిలిపోయావన్నమ్మా. ఎన్ని రోజులు మీ దూర పెట్టాను, ఇప్పుడు నువ్వే నన్ను దూర చేశావమ్మా. నీ మనవరాలు చందనాన్ని తీసుకొని వచ్చాను చూడమ్మా. అమ్మా మాట్లాడమ్మా, మాట్లాడమ్మా, మాట్లాడు. చందన, నాన్నమ్మను లేపు, లేపు చందన. నానమ్మ లే. రక్తధారతో పెంచిన ప్రేమరా ఇది, మనసు మమత కన్న విలువ ఏమి ఉంటది. నువ్వు నడిచిన మార్గమే మారినా ఇది, చివరికేగ నిజం నువ్వు తెలుసుకున్నది.